ఫలితాల మీద వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. శాంతి ప్రసాద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న కృష్ణాంజలి గారి సోదరుడు సంజయ్ చూస్తున్నట్లు. శాంతి ప్రసాద్ గారు, ఇంకా వారం రోజులు ఉన్న ఒక టెన్షన్ అయితే మాత్రం బాగా బిల్డప్ అవుతున్నదండి. ఇక్కడ ప్రజల్లోనే ఉన్నది, నాయకుల్లోనే ఉన్నది. ఎవరు గెలుస్తారు ఏంటి అని ఇప్పటికే 20,000 కోట్ల పైచిలుక పందాలు కాస్తున్నారట. అంతా టెన్షన్ వాతావరణం. విశాఖలో కొంతమంది హోటల్స్ బుక్ చేశారట, అమరావతిలో సన్నాహాలు చేస్తున్నారట ప్రమాణ స్వీకారాలకి. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. అయితే అమిత్ షా గారు 140 స్థానాల్లో గెలుస్తామని చెప్పి ఆయన పెదవి నుంచి మాట వచ్చింది, ఇప్పుడు వరకు రాలేదు. ఎన్నికలు అయిపోయి చాలా కాలమైనా చాలా రాష్ట్రాల గురించి మాట్లాడారు, కానీ ఈ రాష్ట్రం గురించి మాట్లాడారంటే అబ్బో ఏదో జరిగిపోయింది, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ అంతా కూడా ఆయన దగ్గర ఉంది, మొత్తం క్లియర్ అయిపోయింది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నాడు పొత్తు పార్టీలకు సంబంధించి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కృష్ణాంజలి గారు చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్. ఆయన అధికారులు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైనా ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. 151 అని చెప్పి ఆయన టూర్కి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ టెన్షన్ మాత్రం జనాలు ఫీల్ అవుతున్నారు, కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఏం జరగబోతున్నదని మీకున్న రిపోర్ట్ ఏంటి? మీరు ఈరోజు అమిత్ షా గారి రిపోర్టు, ఆయన చెప్పిన స్టేట్మెంట్ చూస్తున్నారు, కానీ గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో అధికారం మారబోతుంది, ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. ఆయన కూడా స్పష్టత ఇచ్చాడు ఎలక్షన్ అయిన తర్వాత. అది కామన్ లేండి, 400 సీట్లు వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. అది నార్మల్గా అంటారు కదా, 140 సీట్లు అని ఈయన చెప్పడం. ఆయన చెప్పింది భారతదేశం గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని చెప్పాడు ఆయన, నరేంద్ర మోడీ గారు. ఆయన ఫిగర్ చెప్పలేదు, కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాడు. ఇకపోతే 3వ తారీఖు నాడు, అంటే ఎలక్షన్ 13వ తారీఖు జరిగినాయి, 3వ తారీఖు నాడే స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చారు. ఒక 50 పేజీల పైన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ నా దగ్గర కూడా కాపీ ఉంది. ఆ వివరాలు చెప్పండి జనాలకు కొద్దిగా. ఎందుకు నేను చిలక చూసి చెప్పేవాడు కాదు, అది సీక్రెట్ వాస్తవంలో వచ్చింది బయటికి. నా ఫేస్బుక్ లో ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి. ఓకే ఓకే, చెప్పండి. నిజంగా సీరియస్ గానండి, మీకు నిజంగా అది బయటికి రాదు. సీక్రెట్ డాక్యుమెంట్ కదా సార్, మనకి ఎలా వస్తుంది మీరు ఫేస్బుక్ లో పెట్టడానికి? మామూలుగా అంటే భారతదేశంలో ప్రతిదీ సీక్రెటే, కానీ ప్రతిదీ మార్కెట్ లో అంగళ్ళు అమ్ముడుపోతాం. ఓకే ఓకే, ఏముంది సార్ అందులో సారాంశం చెప్పండి. సారాంశము, కూటమి ఖచ్చితంగా అధికారం ఫామ్ చేయబోతుంది. ఇది వాడు ఇచ్చిన సారాంశం. తర్వాత రివైజులు కూడా ఇచ్చారు. మీరు 3వ తారీఖు నాడు ఇంటెలిజెన్స్ అక్కడ అది అధికారి ఎవరున్నారో మీరు చూసుకోండి. తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులు రివైజులు గా కూడా ఇచ్చారు. ఆ రివైజులు కూడాను ఇంక స్థానాలు పెంచారు. ఎన్ని స్థానాలు? అవేంటి ఎన్ని స్థానాలు చూసి చెప్పచ్చు, ఎందుకంటే ఏదైనా కూడా చిలక చూస్తుంది కాదు సార్. వాళ్ళు చెప్పింది చెప్పండి, మీరు చూసి చెప్పడం ఎందుకు? ఇందులో అది ఉన్నది 50 పేజీల రిపోర్టులో పొత్తు పార్టీ గెలుస్తుందని కాదు కదా. 113 నుంచి 118 అది ఓకే వాటిచ్చింది. ఓకే, ఏది బిఫోర్ ఎలక్షన్. తర్వాత ఆ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించారు. అయితే అది అక్కడికి వదిలేస్తే, ఇది ఇంత సమయం రావటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో దౌర్భాగ్యం ఉంది. మన వాళ్ళకి ఖాళీ అనర్హం బెట్టింగ్ అని మీరు ఏదైనా తీసుకుంటే బెట్టింగ్ కడతారు, డబ్బులు నాశనం చేసుకుంటారు. ఇప్పుడు అటువంటి జాతి మనుషులకి ఇది సరైన సమయం కావటం, ఎక్కువ కాలం గ్యాప్ రావడంతో ఎవరి ఇష్టం వచ్చిన పందాలు కట్టుకుంటున్నారు. ఇది పందెం రాయడానికి సంబంధించిన ఇది పండగ సీజన్. ఇక వాళ్ళ కోసం కొన్ని వండి వార్చిన కథనాలు, కొన్ని ఛానల్స్, కొన్ని కొత్తగా వేసిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఇష్టరాజ్యంగా చిలకతో అంకెలు తీర్చుకొని వాళ్ళ సంఖ్యలో వాళ్ళు ప్రచారం పెట్టుకుంటున్నారు. కాబట్టి మేమైతే ఇటువంటి వాటి గురించి మేము పట్టించుకోము. మేము కూటమిగా మేము ఉంటే నేను చెప్తున్నాము, చాలా ధీమాగా ఉన్నాము. ప్రభుత్వం మారుతుంది, అధికారం మారుతుంది. మారటం కూడాను జగన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన పదం రివర్స్. 2019 ఖచ్చితంగా ఫలితాలు రివర్స్ అవుతాయి. ఇక విశాఖపట్నం హడావుడి, అమరావతి సార్ ప్రమాణ స్వీకారం చేయడం హడావుడి చేస్తున్నా. ఈ 75 సంవత్సరాలు ఎన్నోసార్లు చూసామా? నాకు తెలిసి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి బహిరంగ ప్రమాణ స్వీకారం లేదు. అంతకుముందు ప్రమాణ స్వీకారాలు ఇప్పుడు బహిరంగంగా లేవు.
ఆ సాంప్రదాయం నెలకొల్పింది నాకు తెలిసి భారతదేశంలో. అంటే ఎవరి అభిమానాలు వాళ్ళు కదండి, దానికి అడావుడి చేయవలసిన లేదండి. అలా చెప్తాం మనం. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, స్టేడియంలోకి ఎందుకు పరిగెట్టుకెళ్తారు? అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి, ఆ అభిమానం నేను అంతే. చెప్తా వినండి సార్, నేను చెప్తా వినండి. ఉమ్, మీరు అటువంటిది ఒక మైదాన ప్రాంతంలో లేకపోతే ఒక ఇండోర్ దాంట్లో పెడతారు, దానికి పాసులు ఇస్తారు, 2-3 రోజులతో జరిగే సమస్య. 2-3 రోజులు అంతే. ఉమ్, ఎవరెవరు ఆహ్వానితులు ఉంటుంది, మిగతా వాళ్ళంతా రావాల్సిన అవసరం లేదు. ఎవరన్నా హోటల్కి వెళ్ళి బుక్ చేసుకున్నారంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టాలు బట్టి హోటల్స్ బుక్ అయిపోయినాయి. ఏంటిది అసలు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో కొంత మీడియా హైప్ కానీ కొన్ని వెదవ ఛానల్స్ తయారైంది ఈ మధ్య, 100 సైకిల్ పుట్టుకొచ్చినాయి. వాటి యొక్క హైప్ కానీ ఈ బెట్టింగ్ రాయల కోసం చేసే ఈ వెదవ వికారపు చేష్టకి మమ్మల్ని సమాధానం చెప్పమంటే టీవీ ముఖ్యంగా డిబేట్ ముఖ్యంగా సమాధానం చెప్పడం. స్పష్టత ఇస్తున్నాను, కూటమి అధికారంలో రాబోతుంది, దానిపైన జగన్ రెడ్డి కూడా సంకేతాలు ఉన్నాయి. ఇక అతను ఏం చేస్తాడు ఏంటనేది ప్రతిపక్ష నేతగా ఏ స్థాయిలో ఉంటుందనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మేమైతే చెప్తున్నాము, అధికారం రాబోయే 24 నుంచి 29 వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళబోతున్నాము. అభివృద్ధి కూడా సంక్షేమం, ఉమ్. ఇది రాసి పెట్టుకోండి, జరుగుతుంది, జరిగి తీరుతుంది.